నీకు ఇప్పుడు నీళ్ళకు మనకేం ప్రాబ్లం లేదు. నీళ్ళు ఇంకో విషయం కూడా ఏంటంటే మనకు చిత్రావతికి మీకు కూడా తెలుసు కదా, డబల్ లిఫ్ట్ కూడా చాలా శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. 3,500 కోట్లతో లిఫ్ట్ అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి డబ్బులు లేవని వాళ్ళు పని చేయకుండా పోయినారు. అలా ముఖ్యమంత్రి గారు అదే పనిగా వాటర్ శ్రీశైలానికి ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు స్టోరేజ్ కెపాసిటీ కింద జిఎన్ఎస్ఎస్లోకి లేవు, మనం చిత్రావతిగా కొట్టుకోవాలని 3,500 కోట్లతో చిత్రావతికి డబల్ లిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది. అంటే మనకు ఎప్పటికీ కూడా 7 టీఎంసీ ఎప్పటికీ కూడా 7 టీఎంసీ వాళ్ళు పైకి కొట్టుకోవాలి. 5 టీఎంసీ తర్వాత 7 టీఎంసీ మనకు కంప్లీట్గా స్టాక్ పెట్టి 7 తర్వాత వచ్చే ఎక్సెస్ వాటర్ను నీకు ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఒక చోటుకి కొట్టి అక్కడ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు తీసుకుపోయే రకంగా కూడా ప్లాన్ జరిగింది. అంటే దానివల్ల మనకి ఏమవుతుందంటే సిబిఆర్లో ఎప్పటికీ కూడా 6-7 టీఎంసీ మనకు అంటే స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ మీరు ఇందాక అడిగినట్లు ఫిబ్రవరి నుంచి నువ్వు అడిగినట్టు జూన్ వరకు ఇచ్చుకున్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. తప్పకుండా ఇవన్నీ ఒక్కటే అనమాట. అరటి కానీ ఏదైనా ఇప్పుడు తాడిపత్రి ఏరియా పోతే తాడిపత్రి పులివెందులకు కంపారిజన్ చేసుకుంటే పులివెందుల అరటి ముందు వచ్చింది. స్మార్ట్పురం కావచ్చు, ఇవన్నీ చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ 300 నుంచి 500 పడిపోవడం. ఇప్పుడు అన్నట్టు 300 కూడా లేవు, 400 కింద ఉన్నాయి గ్రౌండ్ వాటర్. లోపలంతలా దిగుపల సమస్య ముందుసారి కొట్టకనే అన్నా. ముందుసారి ఒక 10 రోజులు లోపల ఫిబ్రవరి మార్చిలో నీళ్ళు వదిలినామా లేదా? జూన్ వరకు వదిలినాం సార్. తర్వాత డ్యామ్లో తగ్గిపోయినాయని క్లోజ్ చేసినారు. 2 టీఎంసీలో ఉన్నాయని డ్యామ్లో తక్కువైనాయని అంటే ముందు 4 ఏళ్ళు ఒక నెల 2 నెలలు అట్లా వదిలినారు. నెల అప్పుడప్పుడు నెల మాకు గ్రౌండ్ వాటర్ ఏదో వర్షం పడి ఏదో వచ్చినాం. ఆగస్టు కూడా మీ దగ్గరకు వచ్చినాం. ఇదేం నీళ్ళ సమస్య రాకుండా చేస్తాం. జాగ్రత్త పెంచేంత వరకు పంపిస్తారులే బా, బోర్లలో నీళ్లు పెంచేంత వరకు పంపించారు. పెద్దోళ్ళు వ్యవసాయం చేయడం అరటి ఇంత రేట్లు ఉన్నాయని చెప్పి జాబ్ మానేసి ఇక్కడ వచ్చినాం అన్నమాట. కొంచెం మీరు మార్పు లేదని దానికి 70 తాతిరెడ్డిపల్లి నుంచి 70 ఇంటికి వచ్చినాం. నేననేది వీటికి వచ్చేది కాదమ్మా, మాకు బాక్స్లో పోలింగ్